ఇప్పుడు మనము ఐవీఎఫ్ అంటే ఏంటి, ఇక్సీ అంటే ఏంటి, ఐవీఎఫ్కి ఇక్సీకి డిఫరెన్స్ తెలుసుకుందాము, ఎవరికి అవసరం అనేది. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఐవీఎఫ్ అంటే మనం ఒక మీడియా ఉంటుంది, దాంట్లో మీ గ్యామెట్ అంటే ఎగ్స్ని మీ హస్బెండ్ కణాలని దాంట్లో వదిలేస్తాము, అంటే న్యాచురల్ సెలెక్షన్కి వదిలేస్తాము. అంటే ఏ స్పర్మ్ వెళ్ళి ఏదైనా స్పర్మ్ బాగా యాక్టివ్గా ఉన్నది వెళ్ళి ఎగ్ని కలిసి బేబీని ఫామ్ చేస్తుంది, దాన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాము. ఇక్సీ అంటే ఏంటంటే మేము ఒక మంచి ఎగ్ని తీసుకొని ఒక మంచి స్పర్మ్ని తీసుకొని మేమే స్పర్మ్ని ఎగ్లోకి రిలీజ్ చేస్తాము, ఇంజెక్షన్ లాగా చేస్తామన్నమాట. దాని ద్వారా హై సక్సెస్ రేట్ ఉంటుంది. దాన్ని ఇలా ఐవీఎఫ్ ఇక్సీ ఏ పద్ధతి ద్వారా ఫామ్ అయినా బేబీని మళ్ళీ గర్భసంచిలో తీసుకొని వెళ్ళి పెడతాము. ఇక్సీ ద్వారా హై సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు అన్ని ఐవీఎఫ్ సెంటర్స్లో మ్యాక్సిమం ఇక్సీయే చేస్తున్నాము, మా దగ్గర కూడా ఇక్సీయే చేస్తాము. అండ్ ఈ ఐవీఎఫ్ అనేది ఎవరికి అవసరం అంటే ఏజ్ ఎక్కువ ఉన్న కపుల్స్ యూజువల్గా, అంటే ఇప్పుడు 40 years దగ్గరకు వచ్చేసాయి, మ్యారేజ్ అయ్యి 10 years అట్లా అయిపోతుంది, వాళ్ళకి ఎగ్ సైజు కౌంట్ సైజు తగ్గిపోతూ ఉంటాయి పోను. అండ్ ప్రీవియస్గా ఐయుఐ ఫెయిల్యూర్ అయి ఉంటుంది, ఆల్రెడీ 3 times 4 times ట్రై చేసి ఉంటారు కొన్ని ఎక్కడైనా ఐయుఐ అలాంటివి, వాళ్ళందరికీ ఐవీఎఫ్ బెస్ట్ అనమాట. ఎందుకంటే మనం ఐయుఐలో సక్సెస్ రేట్ చూసుకుంటే 15 to 20% మాత్రమే ఉంటుంది, ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ చూసుకుంటే 70 to 80% ఉంటుంది. అంటే ఐయుఐ 10 members చేస్తే ఓన్లీ 2 members మాత్రమే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐవీఎఫ్ 10 members చేస్తే 8 members సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ సక్సెస్ రేట్ చూసుకుంటే ఐవీఎఫ్కే ఎక్కువ ఉంటుంది. సో ఐయుఐ ఫెయిల్ అయిన వాళ్ళలో అండ్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో అండ్ హస్బెండ్కి కౌంట్ నిల్ అని వచ్చి టెస్టిస్ నుంచి మనం స్పర్మ్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే అలాంటి వాళ్ళల్లో మనం ఐవీఎఫ్ ప్రిఫర్ చేస్తాము.